ఫైనల్ స్టోరీ. గుడికి వెళ్ళేటప్పుడు ఎవరైనా కొబ్బరికాయలో పసుపు కుంకుమ అగరబత్తులో పువ్వులో తీసుకెళ్తూ ఉంటారు. ఏదైనా కోరికలుంటే ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి కొబ్బరికాయలు కొడతారు. అలాగే దేవుడికి ముడుపులు కట్టి వేడుకుంటారు. కోరికలు తీరిన తర్వాత మొక్కులు చెల్లించుకుంటారు. ఇదంతా మనకు తెలిసిందే, కామనే. కానీ ఒక చోట మాత్రం వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. దేవుడికి కానుకలుగా గడియారాలు, మొక్కులుగా సిగరెట్లు సమర్పిస్తున్నారు. అదెక్కడంటారా? మధ్యప్రదేశ్ వెళ్తే మనకు ఆ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో ఉన్న సాగస్ మహారాజ ఘడీవాలే బాబా ఆలయం ఇది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు తమ కోరికలు నెరవేరాలని బాబా ముందు సిగరెట్ వెలిగిస్తారు. అలా సిగరెట్ వెలిగిస్తేనే కోరికలు తీరుతాయని నమ్ముతారు. ఇక ఆ కోరికలు తీరితే ఓ గడియారాన్ని బాబాకి సమర్పిస్తున్నారు. అలా భక్తుల గడియారాలతోటి నిండిపోయిన ఆలయంలోని మర్రి చెట్టు టిక్ టిక్ అనే శబ్దంతో మారుమోగిపోతోంది. దీంతో ఆ దేవుణ్ణి గడియారం దేవుడని కూడా పిలుస్తున్నారు ఇప్పుడు. అన్ని ఆలయాల్లో లాగా ఈ ఆలయంలో పూజారులు ఎవరూ ఉండరు. ఈ ఆలయం పేరు పెద్దదైనా సరే చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది. ఓ 10 ఏళ్ల క్రితమే ఈ ఆలయం వెలుగులోకి వచ్చింది. ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరతాయని భక్తులు నమ్మడంతో అనతి కాలంలోనే ఆలయం ప్రసిద్ధికెక్కింది.